చెడు దరి చేరనీయకు. కేవి లక్ష్మణరావు, మానేపల్లి. రాజు 5వ తరగతి చదువుతున్నాడు. తెలివైన వాడే, కానీ అల్లరివాడు. వాడి స్నేహితుడు రంగాతో కలిసి ధర్మయ్య తోటలో నున్న జామ చెట్టు వద్దకు వెళ్ళాడు. చెట్టునున్న జామ పండ్లు చేతికి చిక్కకపోవడంతో రాళ్ళు రువ్వారు, కానీ ఒక్క కాయ కూడా కిందకు రాలేదు. అప్పుడు రాజు, ఇలా లాభం లేదు, చెట్టెక్కితే కానీ కాయలు చిక్కవు అన్నాడు. ధర్మయ్య వస్తే భయంతో అడిగాడు రాజు. ధర్మయ్య వస్తుంటే నేను చూసి చెప్తా, నువ్వప్పుడు గబగబా దిగి వచ్చేయవచ్చు అన్నాడు రంగా. సరే, కింద ఉండి జాగ్రత్తగా గమనించమంటూ రాజు చెట్టెక్కాడు. కాయలు కోస్తుండగా ధర్మయ్య రావడం గమనించిన రంగా రాజుకు చెప్పకుండానే పారిపోయాడు. రంగా హఠాత్తుగా పారిపోవడం గమనించిన రాజు గబగబా చెట్టు దిగేశాడు, కానీ ధర్మయ్య చేతికి చిక్కాడు. ధర్మయ్య రాజును వాళ్ళ అమ్మ వద్దకు తీసుకెళ్ళి, అమ్మ, తండ్రి లేని పిల్లాడని జాలి తలసి వదిలేస్తున్నా, మరొకసారి ఆ చెట్టు వద్దకు వచ్చి ఇలా జామకాయలు దొంగతనంగా కోస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించి వెళ్ళాడు. అమ్మ రాజుతో, రాజు, పరుల సొమ్ము పాము వంటివి అని, కాటేస్తుందని, దొంగతనం తప్పని నీకెన్నిసార్లు చెప్పానో కదా, అయినా నువ్వు మారవా? తప్పుడు పనులు చేయడం మానవా? బాధగా అడిగింది. అందుకు రాజన్నాడు, అమ్మ, రంగా చేయలేని పని నేను చేశాను తెలుసా అన్నాడు గొప్పగా. ఏమిటది? రంగాకు చెట్టెక్కడం రాదు, ధర్మయ్య వస్తే చెప్తానని చెట్టెక్కి కాయల్ని కోయమని వాడే చెప్పాడు తెలుసా అన్నాడు. మరి ధర్మయ్య వస్తే నీకు చెప్పకుండా పారిపోయిన వాడు స్నేహితుడు ఎలా అవుతాడు? ఆపదలో వదిలేసి పారిపోవడమేనా స్నేహధర్మం? ఆ తప్పుతో నాకు భాగం ఉందని ధర్మయ్యతో రంగా ఎందుకు చెప్పలేదు? అలాంటి చెడ్డవాళ్ళతో స్నేహం వద్దు. చెడు దరి చేరనీయకు. నీకు అమ్మ రాజుకు చెప్పినా రాజు వినిపించుకోకుండా రంగాతో ఎప్పటిలాగానే స్నేహం చేయసాగాడు. ఒక రోజున రాజు రంగా కలిసి మళ్ళీ ధర్మయ్య తోటకెళ్ళారు. జామకాయల కోసం చెట్టును పరిశీలించసాగారు. తీరా చెట్టు మీద ఒక పెద్ద పాము ఉంది. పామును అలా చూడగానే వాళ్ళిద్దరూ మొదట కంగారు పడ్డారు. తిరిగి ఆలోచించాడు రంగా. రాజు ఎందుకైనా మంచిదని కూడా పాము బూర తెచ్చాడు. నేను ఈ బూర ఊదుతాను, అప్పుడు పాము కిందకు దిగుతుంది, వెంటనే నువ్వు చెట్టెక్కి కాయలు కోసాయి, సరేనా అన్నాడు. రాజు అలాగే అన్నాడు. రంగా బూరను ఊదసాగాడు. పాము కిందకు దిగుతుంది, కానీ జరా పాకుతున్న పాము వాడి వైపే రావడంతో భయంతో బూరను రాజు చేతిలోకి విసిరి పక్కనున్న చెట్టు పక్కకు వెళ్ళిపోయి నక్కి చూడసాగాడు రంగా. ఏం జరిగిందో గ్రహించే లోపునే ఆ పాము బూర చేత పట్టుకున్న రాజుదేవ్ వద్దకు వచ్చింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అక్కడే
పడికుండిపోయాడు రాజు. పాము పాక్కుంటూ రాజు చేతి వద్దకు వచ్చి తన తల పక్కనే ఉన్న ఒక కప్పను చూసి కప్ప కోసం అటువైపు పోయింది. అమ్మయ్య, గండం గడిచిందంటూ రాజు లేచాడు. పాము పోడుతో చెట్టు చాటు నుండి బయటకు వచ్చాడు రంగ. రాజు, ఆ పాము నిన్ను కాటేయకుండా నీ చెవిలో ఏం చెప్పిందిరా అని అడిగాడు రంగ. అప్పుడు రాజు స్నేహితుడిని ఆపదలో వదిలేసి తన దారి కూరల్లోనే విషం ఉంటుందని, నాకన్నా వారి స్నేహితుని మరింత ముప్పు చేస్తుందని వద్దని చెప్పింది. అందుకే నీతో స్నేహితం చేయకుండా రాజు అమ్మ చెప్పినట్లు బుద్ధిగా ఉండసాగాడు.